హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటంటే వీకెండ్ వ్లాగ్ చేస్తున్నాను. సో మేము ఏం చేస్తామో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మీకు అంతా కూడా. సో ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనమాట. ఇది మాకు బ్రెడ్, నేను మా ఆయన తినడానికి. పిల్లలకి అయితే సిరీస్ ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ ఇలాగే తింటారు అనమాట. ఇంకా టిఫిన్లు అయితే నేను నైట్ పెడతాను. మేము యూజువల్గా అలా తింటాము. సో ఇలాగా మాకు విండో సీట్ అంటే మా ఫేవరెట్, నాకు చాలా చాలా ఫేవరెట్ ఇది. ఇంకా అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. ఈ చూడండి మా పెద్దోడు ఎలా రెడీ అవుతున్నాడో. వింటర్లో మేమైతే ఇలాగ అన్నీ వేసుకొని వెళ్తాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారంటే మా పెద్దోడి డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. సో దాని గురించి అని మా ఆయన మా పెద్దోడు కలిసి వెళ్తున్నారు. అది కూడా మా దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. ఏదైనా ఈ స్నోలో కొంచెం కష్టమే కానీ వాక్ చేయడం, కాబట్టి చాలా దగ్గరే అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ ఇలా రెడీ అయ్యి వెళ్తున్నారు. మా చిన్నోడైతే తినడానికి ఒక గంట పడుతుంది. సో వాడైతే ఇంకా ఆన్ ద వేలో ఉన్నాడు. సో ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పిన తర్వాత మీకు చూడండి ఆ స్నో చూపిస్తాను. ఇదైతే మాత్రం రియల్ స్నో, ఇదేం నేను యాడ్ చేసింది కాదు ఎఫెక్ట్స్ కానీ ఏమీని. చూడండి అసలు చాలా హైట్ పెరిగిపోయింది. ఈసారి స్నో అయితే చాలా ఎక్కువ ఉన్నది. సో ఇంకా అటు నుంచి వచ్చి ఇంటి పనులు చూసుకుంటాం అనమాట, లైక్ క్లీనింగ్ కానీ ఏదైనా. సో ఇది హ్యూమిడిఫైర్ క్లీన్ చేస్తున్నారు మా ఆయన. ఇది ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాము. మాకు ఇక్కడ హ్యూమిడిఫైర్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ కోల్డ్ అది వస్తూ ఉంటుంది కాబట్టి హోల్ నైట్ అంతా కూడా నేను ఆన్ చేసి ఉంచుతాను. ఇంకా అలాగే బట్టలు అవి మడత పెడుతున్నాను. సో పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు పోటీ మీద అనమాట, నేను ఎన్ని చేస్తాను. అఫ్కోర్స్ నాకు డబుల్ పని అవుతుంది, కానీ ఏదో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇద్దాం అంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా అని నేను ఇంక వదిలేస్తున్నాను. చూడండి మా చిన్నోడు ఎలా మడత పెడతాడో అసలు. ఇది మాట్లాడడం అంటే అలా కాదు అని చెప్పాను. సో ఆడు ఇంకా హోల్డ్ చేయలేక కిందన లైక్ ఐరనింగ్ చేస్తున్నలాగా చేశాడు అనమాట. సరే ఏదో ట్రై చేస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంక వదిలేసాను. యూజువల్గా అయితే మేము వీకెండ్ అయితే ఇలాగే చేస్తాము. ఇంకా సమ్మర్ వస్తే మాత్రం అది వేరేగా ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రెడీ చేశాను అనమాట. లైక్ సాటర్డే కదా, సో ఎవ్రీ సాటర్డేనే నేను హెడ్ బాత్ చేపిస్తాను. ఈ కోల్డ్కి మళ్ళీ కోల్డ్ వస్తుందేమో అని చెప్పి భయంతో సో సాటర్డే హెడ్ బాత్లు చేస్తామన్నమాట. సో ఇంకా పిల్లలకి రెడీ చేశాక ఇంకా నేను కూడా రెడీ అయ్యాను. ఇంకా దీని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే బ్లో డ్రై గట్రా ఏమి అంటే బయటికి వెళ్ళాలి అంటే పెట్టుకుంటాను, కానీ యూజువల్గా అయితే నేను చేయను. సో ఇంకా పిల్లలు చూడండి వెనకాల కొట్టుకుంటున్నారు అసలు. ఇంకా ఇద్దరు ఇదే పని, పీక్కోవడం, లాక్కోవడం, కొట్టుకోవడం ఇదే అవుతుంది అనమాట. సో ఇంకా దాని తర్వాత కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాడు ఆడుకుంటున్నాడు. ఈలోపు నేను వంట స్టార్ట్ చేశాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పప్పు, ఇంకా నార్మల్ పప్పే చేశాను. ఇంకా పొటాటో ఫ్రై, అది మా ఫేవరెట్ అసలు. ఇంకా లంచ్ టైం అయింది, ఇంకా తినేసింది అంటే పిల్లలకి కలిపిస్తాను, వాళ్ళు కలుపుకోవడం అంత ఇది ఉండదు. సో చిన్నోడికి అయితే నేను తినిపిస్తాను, పెద్దోడికి అయితే కలిపేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో దీని తర్వాత ఇంకా ఫుడ్ ఎలాగుంది మా పిల్లలకి మా ఆయన్ని అడిగాను. ఇంకా తినిన తర్వాత కొంచెంసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు. వీడు తినడానికి నాకు ఈజీగా ఒక గంట పడుతుంది. సో అందుకే ఫస్ట్ వీడికే స్టార్ట్ చేస్తాను నేను. సో ఇంకా అలాగా మాట్లాడుతూ ఉన్నాం అనమాట తింటున్నప్పుడు. సో ఇంకేదేదో స్టోరీ చెప్తూ ఉంటాడు. సో ఇంకా దాని తర్వాత కొంతసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. యూజువల్గా అయితే నేను ఆఫ్టర్నూన్ పడుకోము. ఎప్పుడైతే మాత్రం లైక్ సిక్ ఉన్నా అలాంటి పరిస్థితుల్లో అయితే పడుకుంటాను, కానీ యూజువల్గా అయితే నేను పడుకోను.
ఎందుకంటే అదే టైంకి పిల్లల్ని తేడానికి స్కూల్కి నుంచి మళ్ళీ నేను వెళ్ళాలన్నమాట. సో చూడండి ఎంత రచ్చ చేశారో, అసలు బెడ్ లాగే ఉండదు. ఎక్కి తొక్కి కొట్టుకోవడం ఇదే పని అవుతుంది. ఇంకా దాని తర్వాత ఈలోపు అలా ఆడేలోపు నేను రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇలా రెడీ అయ్యి బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఎందుకు ఇంత స్నోలో బయటికి అని మీరు అనుకోవచ్చు, కానీ నేను బయటికి వెళ్ళి ఒక 2 months అవుతుంది. ఎందుకంటే జాన్ 1 తర్వాత ఇంకా మేము బాగా సిక్ అయ్యాము. ఆల్మోస్ట్ లైక్ 3 weeks సిక్ అయ్యామన్నమాట. సో చాలా చాలా చిరాకు ఉంటుంది. ఎప్పుడైనా సరే వీకెండ్ అసలు అంటే వీక్ అంతా ఇంట్లో ఉండి కొంచెం కూడా బయటకు వెళ్ళకపోతే చాలా ఇదిగా ఉంటుంది. సో నాకైతే ఏదో సఫకేట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి అట్లీస్ట్ కూరగాయల షాప్కైనా వెళ్దాము అని చెప్పి ఇంకెలా రెడీ అయ్యాము, వెళ్ళాము. సో మాల్కి వెళ్ళాము అనమాట. మా పిల్లలు అక్కడే చూస్ చేసుకున్నారు. కొన్ని ప్లేసెస్ చాయిస్ ఇస్తే వాళ్ళు అక్కడ చూస్ చేసుకున్నారు. స్నో చూస్తున్నారా, వైట్ ఉండాలి కదా ఏంటి ఇది అనుకుంటున్నారా? సో ఈ కార్లు వెళ్ళేది అంతా స్మోక్కి అలాగైపోయింది. సో ఇది ఇంకా కరిగేసరికి ఈజీగా 1 month పడుతుంది. సో ఫైనల్లీ మేమైతే మాల్కి వచ్చేసాము. సో ఇంకా కార్ పార్కింగ్లో పార్క్ చేసి ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా వెళ్ళే షాపింగ్కి వెళ్ళి కొన్ని క్లోత్స్ తీసుకున్నాను. అదేం తీసుకున్నాను అన్నది మళ్ళీ మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. పిల్లలకైతే అసలు ఇష్టం లేదు. సో వాళ్ళైతే బయటే ఉన్నారు. సో ఎప్పుడైనా షాపింగ్ అంటే వాళ్ళు ముందే వద్దని చెప్పేస్తారు. చూడండి, పెద్దోడేమో చెప్తున్నాడు, వద్దురా మమ్మీ వస్తుంది ఆపేసి అని. ఆడు ఇంకా షాపింగ్లో కూడా కూర్చొని ఆడుకుంటున్నాడు. స్టాలర్ అయితే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే వాడికి ఎక్కువ కాలు అవి పీకుతాయేమో, ప్లస్ మాకు కూడా క్యారింగ్ ఈజీగా ఉంటుంది కదా. ఏదైనా స్టఫ్ కొన్నా సరే ఇలా మోసి ఎవరు తిరుగుతారని చెప్పి నేను స్టాలర్ పట్టుకుంటా. ఇంకా క్లోత్స్కి మా ఆయన లైన్లో నించొని ఇంకా బిల్ పే చేస్తున్నారు. సో ఇంకా అలా మాల్ తిరుగుతున్నాం అనమాట. పెద్దగా ఆఫర్స్ అయితే కెనడాలో ఏటి ఉండవు. చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా నేను మా ఆయన ఇంకా అలా ఇలా దగ్గర కూర్చోబెట్టి మా చిన్నోడు మా ఆయన వెళ్ళారు. ఆ రియల్ ఫ్రూట్ అన్నది వాళ్ళకి జ్యూస్ ఇచ్చేస్తే కొంచెం కామ్గా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళాడు. సో వాడికి నచ్చేది మ్యాంగో జ్యూస్ అనమాట. సో ఇంకా అది తెచ్చుకున్నారు. ఇంకా మా పెద్దోడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏదో ఫోర్స్ చేసాం కొంచెం తాగరా అనేసి. ఇంకా దాని తర్వాత మాదంతా అంటే ఎక్కువ తీయలేకపోయాను వీడియో. సో ఇంకా తర్వాత డెక్కత్లాన్కి వెళ్ళాము. ఇంకా అక్కడ ఈ జిమ్వి అవి ఉంటాయి కదా, సో అన్నీ ట్రై చేస్తున్నారు అనమాట. ఇదైతే ఇంకా మన పేరెంట్స్ దగ్గర ఉండాలి. సో ఇంకా వీళ్ళు ఇలాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. కేర్ఫుల్ ఉండాలన్నమాట. కొంచెం జిమ్ వేర్ కదా, కొంచెం అన్నీ వెయిట్ అవి ఉంటాయి. కానీ మా చిన్నోడు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తానంటాడు, అన్నీ ఎక్కేసి తొక్కేస్తూ ఉంటాడు. సో ఇది కొని డాడీ, అది కొని డాడీ అంటాడు. ఆ ఏజ్ ఇంకా రాలేదురా నీకు అని వాడిని చెప్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా అయితే షాపింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఏం ఆఫర్లు ఉండవు, అసలు ఎప్పుడూ ఉండవు మాకు. చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి. మాకు ఏం దొరికినా ఇంకా స్వెటర్లు అవే దొరుకుతాయి. చూడండి, ఎవరైనా సరే మీరు చూసారంటే జాకెట్లు అన్నీ వేసుకోవడమే. అసలు ఒక్కొక్కసారి అయితే నైట్ డ్రెస్సులతో కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే ఇంకా లోపల ఏం వేసినా సరే ఎవరు అంత మనం ఓపెన్ చేయలేం కదా అంత చలికి. ఇంకా ఇవన్నీ జాకెట్లు వేసుకోవాలి, క్యాప్ వేసుకోవాలి. సో చాలా అసలు అంత కంఫర్ట్ కూడా ఉండదు. పిల్లలైతే కొంచెం ఇరిటేట్ అవుతారు. మెయిన్ మా చిన్నోడికి అసలు అవన్నీ వేసాడంటే ఏదో రోబోలో నడిచినట్టే నడుస్తాడు అనమాట. సో వాడికి చాలా చాలా చిరాకుగా ఉంటుంది. సో మాకైతే ఈ చలి బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకే లాస్ట్ టైము మేము ఇండియా వెళ్ళినా సరే బాగా సిక్ అయ్యారు పిల్లలు. ఎందుకంటే కంప్లీట్ కోల్డ్ టు కంప్లీట్ హాట్కి వచ్చామన్నమాట. సో చాలా సిక్ అయ్యాము. చూడండి వాడు ఎలా చేసేస్తున్నాడు. ఇక్కడ చేసుకోవచ్చు, కానీ కాకపోతే మనం కూడా దగ్గర ఉండాలి పేరెంట్స్. సో చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. లైక్
జస్ట్ ట్రయల్ టెస్టర్స్లా పెడుతూ ఉంటారు అనమాట. సో ఇంకా బయట అయితే ఇలాగ ఎంజాయ్ చేయలేము. సో మాకు యూజువల్గా వింటర్ టైంలో ఈ మాల్స్లోనే జరుగుతూ ఉంటుంది. మీరైతే వీకెండ్ ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఇంకా వెళ్ళే దారిలో ఇంకా పిజ్జా అడిగారు అనమాట. సో పిజ్జా కొనుక్కొని వెళ్ళాము. దాని తర్వాత వెళ్ళేసరికి మేము 8:30 అలాగ అయిపోయింది. సో ఇంకా పిజ్జా తినేసి ఏదో మూవీ చూద్దామని చెప్పి మా ఆయనకు ఆఫీస్ ఉండింది. సో తను ఏదో కాల్లో ఉంటే మేము ముగ్గురు అయితే మూవీ చూసాము. చూసిన తర్వాత ఇగో నా డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను నేను ఏంటి కొనుక్కున్నాను. అప్పుడే మాకు సమ్మర్ వేర్ వచ్చేసాయి అన్నీ కూడా. ఇంకా వింటర్ అండ్ ఇక్కడ మాకు యూజువల్గా ఈ స్వెటర్లు అవే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. లేకపోతే లైక్ స్విమ్మింగ్ అని ఇంకా అవే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. మాకు మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి పాజిటివ్గా వెళ్తుంది వెదర్. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం సమ్మర్ గురించి. ఇక ఇలాగ కొనుక్కున్న 2 టీషర్ట్లు, ఒక షార్ట్ ప్యాంట్ అండ్ షర్ట్, ఇంకా ఒక హుడీ కొనుక్కున్నాను అనమాట. ఆయన కూడా ఏవో నైట్ ప్యాంట్స్ అవి కొనుక్కున్నారు. పిల్లలకైతే ఈసారి ఏం కొనలేదు, ఎందుకంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సర్లే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సో సమ్మర్ వేర్ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైము అని చెప్పి వచ్చేసాము. సో ఇవి బట్టలు అయితే తీసుకున్నాను. సో ఇది అండి వీడియో. హలో అండి, సో చూసారు కదా సాటర్డే అయితే మేము ఏమేమి చేస్తామో అంతా కూడా వీడియో తీసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకా టైం ఇప్పుడైతే 7 అయ్యింది. సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.